ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని చీకటి ప్రతి ఒక్కరిని భయపెడుతుంది. ఆలోచనలే గాని, కుటుంబంలోనే గాని. ఎక్కడైనా చీకటి కనబడినప్పుడు వెంటనే వెలుగు కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. చీకటి అనేది ఆలోచన తలంపుల్లో కమ్ముకున్నట్లయితే ఒక మనుషుడు దారిలోంచి తొలగి తనకు నచ్చినట్లుగా నడుస్తూ ఉంటాడు. దారి సరిగా తెలియకపోవడం వల్ల బలహీనపడిపోతూ ఉంటాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తను పూర్ణంగా గ్రహించిన వారిని ప్రతి సత్కార్యములలో సఫలలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లు నడుచుకున్న వలనని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారు మగుటకు మళ్ళను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బ్రతిమాలుకొంచున్నాము. కనుక ఏ ఏ విషయాలనైతే ఇంకా అజ్ఞానంగా ఉన్నారో, ఏ ఏ విషయాలనైతే ఆధారం దొరకక చీకట్లో ఉన్నామని భయపడుతూ ఉన్నారో, అటువంటి వారన్నిటి విషయంలో కూడా భక్తులైతే అప్పట్లో ఉండేటువంటి ప్రజలందరి కొరకు, విశ్వాసులందరి కొరకు కూడా వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకా 13వ వచనంలో ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయిన సర్వసృష్టికి ఆది సంభూతుడే ఉన్నాడు. అనగా ఆకాశమందున్నవియో భూమి అందున్నవియో దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన సృజించబడిను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడిను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘమును శరీరమునకు ఆయన శిరస్సు. ఆయనకు అన్నిట్లో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది ఉండి మృతులని లేచుటలో ఆది సంభూతుడు ఆయన. ఆయన ఎందు సర్వసంపూర్ణత నిజంపవలనని ఆయన శిలువ రక్తం చేసి సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూ సంబంధమైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకోవడం వల్లని తండ్రి అభిష్టమాయను. మరియు గత కాలం నుండి దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వల్ల మీ మనసులో విరోధభావం గలవారినే ఉండి మిమ్మల్ని కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులు నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మను సమాధానపరచును. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు ఈ సువార్త వల్ల కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసం మందు నిలిచి ఉండిన ఎట్లా ఇది మీకు కలుగును. పౌలని నేను ఆ సువార్తకు పరిచారుతున్నట్టు. అపోస్తులైన పౌలు తన అనుభవాన్ని బట్టి చీకట్లో ఉండి భయపడుతున్నటువంటి అనేక మందిని అతను హెచ్చరించి బలపరుస్తూ ఉన్నాడు. కనుక దేవుడు మిమ్మల్ని విడిపించాడు. ఈరోజైతే సమస్త చీకటి తొలగిపోనట్లుగా ఆయన మీ కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ఆయన అనుగ్రహిస్తున్న లేఖనాలు ఎందుకు నమ్మిక ఉంది, విజ్ఞాపన చేయటం నువ్వు స్థిరపరచబడి ఇంకా వ్యక్తిగతమైన ప్రార్థనలోని అన్నిటిలోనూ కూడా మీరు పరుగులెత్తి గొప్ప బలం పొందుకున్నట్లుగా మీరు స్థిరపరచబడినట్లయితే అది మీకు మేలు. కనుక లేఖనాలు ఎందుకు విశ్వాసం ఉంచండి. మీ చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు అన్నింటినీ దూరపరిచి దేవుడు సమాధానం కలుగజేసి ఏ విధమైన కూడా మీ పాదాలకు తగలకుండా కాపాడడానికి ఆయన సమర్థుడే అన్నాడు. ప్రభా ఈ ఉదయకాలాన్ని తండ్రి చీకటి తొలగున్నట్లుగా కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం రీతిగా ప్రభా విడుదల చేసినటువంటి సంగతులన్నింటినీ జ్ఞాపకం చేసుకొని మీ రాజ్యం యొక్క నివాసులుగా చేస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. ఏ బలహీనత ఎవరిని అంటుకున్నట్లుగా నీ శాశ్వతమైన కృప కింద భద్రపరిచి బలపరిచి మహిమతో నీకు నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.